హాయ్ బ్యూటిఫుల్ సోల్స్, డివైన్ అవేక్ 555కి స్వాగతం సుస్వాగతం. నేను మీ దేవి. ఈరోజు కుండలిని యాక్టివేషన్ చేస్తే ఏమవుతుంది? నార్మల్గా మన వాళ్ళు ఏం చేస్తారు, కుండలిని యాక్టివేషన్ చేస్తే ఏదో అయిపోతుంది, బాడీలో ఏదో ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పేసి భయపెట్టిస్తుంటారు కదా. యాక్చువల్లీ కుండలిని యాక్టివేషన్ ఓకే, అది చేస్తున్నప్పుడు ప్రాబ్లం అవుతుంది, బాడీలో వైబ్రేషన్స్ వస్తాయి, బాడీ ఎగురుతుంది, అది ఇది అని చెప్పేసి మిమ్మల్ని భయపెట్టిస్తారు. బట్ అది చేసిన తర్వాత ఏమవుతుంది, రిజల్ట్ ఎలా ఉంటాయి, ఎంత పాజిటివ్గా ఉంటుంది, మీ లైఫ్ ఎలా ఉంటుంది, మీలో ఎలాంటి పవర్స్ వస్తాయి, మీరు ఎంత హ్యాపీగా బ్రతకగలరు, అలాంటి వాటి గురించి మీకు తెలుసా? తెలియకపోతే తెలుసుకోండి, అంతేకాని ఎవరైనా దేని గురించి అయినా భయపెట్టిస్తే ఎప్పుడే కానీ భయపడకూడదు. ఎవరైనా భయపెట్టిస్తే దాని గురించి స్టడీ చేయాలి. స్టడీ చేసి అందులో పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, చేస్తే ఏమవుతుంది, చేయకపోతే ఏమవుతుంది, ఓకే అది చేస్తే నీకు ప్రాబ్లం అవుతుంది అని అన్నప్పుడు వైల్ డూయింగ్ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, తీసుకొని చేస్తా. అంటే ఇక్కడ నేను ఇంతగా నొక్కిపెట్టి ఎందుకు చెప్తున్నానంటే, ఎవరే కానీ ఏదైనా భయపెట్టిస్తే భయపడద్దు. దాన్ని చేసి అందులో ఉన్న ఏదో నిగూఢమైనది ఏదో ఉంది, అందుకని చెప్పేసి భయపెట్టిస్తున్నారు అనుకొని ఈ విధంగా పాజిటివ్గా ఉండాలి తప్పితే, సాధువులు వాళ్ళు ఏదో చేశారు అందుకని చెప్పేసి భయపెట్టిస్తున్నారు, వాళ్ళకి ఎక్స్పీరియన్స్తో చెప్తున్నారు కదా అని చెప్పేసి మీరు భయపడతారు. ఓకే, ఇక్కడ ఒక విషయం మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, సాధువులే కానీ ఆ సాధువులు కూడా ఫస్ట్ వాళ్ళకి ఇమ్మెచ్యూరిటీతోని వెళ్ళి ఆ సాధువుల దగ్గరికి పోయి వాళ్ళ సాధన చేస్తున్నప్పుడు వాళ్ళు డైరెక్ట్ మెడిటేషన్లో కూర్చున్నారు. అర్థమవుతుందా? ఎప్పుడే కానీ మనం డైరెక్ట్ మెడిటేషన్లో కూర్చుంటే మన బ్రెయిన్ మనకి హెల్ప్ చేయదు. మన బ్రెయిన్ సంగతి అయితే మీకు తెలుసు, ఒక్క నిమిషంలో కొన్ని వందల ఆలోచనలతోని అది బిజీగా అటు ఇటు పరిగెడుతూ ఉంటుంది. సో ఒక్క ప్లేస్లో కూర్చోమంటే అది ఎప్పుడు కూర్చోదు. కాబట్టి ఆ సాధువులు కూడా మెడిటేషన్ చేసినప్పుడు కూర్చున్నప్పుడు వాళ్ళలో వూండ్స్ ఉంటాయి కదా, పాత గాయాలు, ఫ్యామిలీ, అమ్మ నాన్న, వాళ్ళలో కర్మ బాండింగ్స్, కర్మ బంధాలు, గత జన్మలో ఏం చేశారో ఈ జన్మలో ఏం చేశారో అవి తప్పించుకొని వచ్చి అక్కడ మెడిటేషన్ చేస్తున్నారా, ఇదేది మనకు తెలియదు కదా. సో వాళ్ళు సడన్ గా వెళ్ళి మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది, ఒక్కొక్కటిగా తన లోపల ఉన్నటువంటి గత జన్మలోవి, అమ్మా నాన్నతోని నార్సిస్ట్ గా ఉంటారు మీకు తెలుసు, ఫ్యామిలీ, భార్య, భర్త, పిల్లలు, సొసైటీ, వీళ్ళ దగ్గర నుంచి ఏవేవైతే వాళ్ళు అనుభవించారో అవన్నీ కూడా ఒక్కొక్కటిగా సర్ఫేస్ మీదకి వస్తూ ఉంటాయి. ఇప్పుడు మెడిటేషన్లో కూర్చున్నప్పుడు ఆలోచన వచ్చినప్పుడు ఆ బాడీ అప్పటి వరకు కూడా అది ఇన్నర్గా వెళ్ళలే, జస్ట్ నువ్వేదో తిన్నావా పడుకున్నావా అన్నట్టుగా ఉంది. బట్ ఎప్పుడైతే మన ఆలోచనల మీద మనం పడతామో ఆ బాడీలో రియాక్షన్స్ ఉంటాయి. అది దానివల్ల వైబ్రేషన్స్ వస్తాయి, కదులుతుంది, హెడేక్ వస్తుంది, వామిటింగ్స్ లాగా అవుతుంది, చాలా వస్తాయి. ఇప్పుడు చూడండి, ఒక మనకు 108 ఫీవర్ వచ్చినప్పుడు మనలోని పవరే కదా, అది నీకైతే ఎక్కడి నుంచో బయట నుంచి అయితే రాలేదు కదా, అవునా కదా. నార్మల్గా 97, 98లో ఉన్నది సడన్ గా 101, 102, 8కి అలా వెళ్ళాక అది బాడీ తట్టుకుంటుందా? సరే పోనీ ఆ ఫీవర్ 10, ఇంత టెంపరేచర్ ఎక్కడి నుంచి బయట నుంచి వచ్చిందా, ఎవరైనా ఇచ్చారుగా? లేదు, అది నీలోని పవరే. కొంతమంది రెసిస్టెన్స్ పవర్ ఉంటుంది, వాళ్ళు ఓర్చుకుంటారు, ఇది అవుతుంది. కానీ కొంతమందిలో కొంచెం ఫీవర్ వచ్చినా ఏమవుతుంది, షివర్ అవుతారు, అవునా కదా. ఈ విషయం ఇదైతే జస్ట్ బేసిక్ థింగ్, నేను దీని గురించి బాగా డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. సో కంపేర్ చేసుకొని చూసుకో, నార్మల్ ఫీవర్కే తట్టుకోలేక బాడీ కింద మీద పడుతుంది. సో అలాంటప్పుడు ఈ సాధన చేస్తున్నప్పుడు ఏమవుతుంది, మనం బ్రీతింగ్ ఎక్కువగా తీసుకున్నప్పుడు, అంటే మనలో ఉన్నటువంటి మెడిటేషన్ చేస్తున్నప్పుడు బ్రీతింగ్ టెక్నిక్స్ కొన్నిటి వల్ల ఏమవుతుంది, మన బాడీలో కొన్ని నర్వస్ సిస్టమ్స్, ఎన్నో కొన్ని లక్షల కోట్ల బిలియన్ల సెల్స్, పొటాన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా మన బాడీలో, ఇవన్నీ రియాక్షన్ అయినప్పుడు హై టెంపరేచర్గా పవర్ లాగా వస్తుంది, హై ఎనర్జీ. సో దాన్ని ఆ బాడీ 3D ఫామ్లో ఉన్న బాడీ తట్టుకోలేదు, నార్మల్ ఫీవర్ని తట్టుకోలేంది. సో నువ్వు ఇది సాధన చేస్తున్నప్పుడు అది ఇంకెక్కువ అవుతుంది, ఆలోచన దాంతోపాటు
ఎక్కువైపోయి బాడీ షివరింగ్ అనేది జరుగుతుంది. అంతకు మించి ఇందులో ఇంకేం కాదు. ఆ షివరింగ్‌కే భయపడి ఇట్లా ఇలా 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 ఊగుతూ ఉంటారు, పడుతూ ఉంటారు. దీన్ని చూసి భయపడతారు జనాలు. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే, మరెందుకు అలా జరుగుతదంటే, ఇదంతా చెప్పా ఈ విషయం. సో, అలా జరగకుండా మనం సాధన చేయొచ్చా? యెస్. ఆఫ్‌కోర్స్ 100% చేయొచ్చు. నేను చేశాను కదా! ఏంటి? ఫస్టు మన లోపల ఉన్న వూండ్స్‌ని క్లియర్ చేయాలి. అర్థమవుతుందా? మన లోపల వూండ్స్‌ని ఇన్నర్ చైల్డ్ హీల్ ఇన్నర్ చైల్డ్ అంటే ఏంటిదంటే, ఏం లే మనం చిన్నప్పుడు అనుభవించిన బాధలు, కష్టాలు, మనల్ని టార్చర్ పెట్టినవి, సొసైటీ, అమ్మ, నాన్న, ఇంట్లో వాళ్ళు, బయట వాళ్ళు, స్కూల్‌లో ప్రెషరు, సొసైటీ ప్రెషరు, డబ్బులు, ఫైనాన్షియల్ ఇలా ఎన్నో ఉంటాయి. ఎస్పెషల్లీ లవరుతో మనం భార్యతో, భర్తతో, ఎవరితో పడితే వాళ్ళతో కొంతమంది మల్టీ టాస్క్ పార్ట్నర్స్‌తో సెక్స్ చేస్తారు. మన కర్మసే కాకుండా ఎదుటి వాళ్ళ పర్సన్స్ కూడా కర్మాస్ మన లోపలికొస్తాయి ఇంటిమెసీ టైంలో. అది స్పెషల్లీ ఎప్పుడు నువ్వు ఎమోషనల్‌గా ఎవరితోనైతే ఇంటిమెసీ చేస్తావో, సో, అప్పుడు వాళ్ళ కర్మాస్ అన్నీ కూడా నీలోకొస్తాయి త్రూ రూట్ చక్ర. సో, వాళ్ళవి, నీవి ఇవన్నీ కలిపి పాపం హ్యూమన్ బీయింగ్‌ది ఈ బాడీ ఎలా తట్టుకుంటది చెప్పండి? తట్టుకోలేదు కదా! సో, ఫస్ట్ మనం ఏం చేయాలి? ఇలాంటివన్నింటిని కూడా క్లియర్ చేయాలి. ఇవన్నీ తీసేస్తే అప్పుడేమవుతది? బాడీ లైట్ వెయిట్ అవుతది. స్పెషల్లీ మన బ్రెయిన్ ఉంది చూసావా? బ్రెయిన్‌లో స్ట్రెస్ రిలీజ్ అవ్వాలి. చూసావా నేనెంత నొక్కి పెట్టి చెప్తున్నా స్ట్రెస్ అని. ఆ స్ట్రెస్‌ని తీసేస్తే ఎంత రిలాక్స్ అవుతదో ఆ విషయం మీకు తెలుసు. అప్పుడేమవుతది? మైండ్ కూల్‌గా అయినప్పుడు నువ్వు మెడిటేషన్ చేయగలుగుతావు. నీ మైండ్ కూల్ కానంత వరకు నువ్వు మెడిటేషన్‌లో కూర్చుంటే నీ బాడీ నీకు సపోర్ట్ చేయదు. నీ సోల్ కూడా సైలెంట్ ఫార్మ్‌లో ఉంటది. అందుకే మనము బాడీని ఓకే. ఒక ప్లేస్‌లో కూర్చోబెట్టొచ్చు. కూర్చో ఇక్కడ అని కూర్చోబెడతాం. జబర్దస్త్ ఏదో చేసి కూర్చోబెడతాం. కానీ నీ బ్రెయిను కూర్చుంటదా? భయపడినా, ఎవరైనా భయపెట్టినా, కొట్టినా, తిట్టినా, చేసినా నీ బ్రెయిన్ మాత్రం ఒక ప్లేస్‌లో కూర్చోదు. అవునా కదా? నువ్వు ఎవరికో భయపడి కూర్చుంటే కూర్చుంటావు. కానీ నీ బ్రెయిన్ మాత్రం ఎక్కడికి పడితే అక్కడికి పోతదా? పోదా? ఎందుకు పోతది? ప్రెజెంట్ ఆ ప్లేస్‌లో నీకిష్టం లేదు కాబట్టి. అదే నీకిష్టమైన ప్లేస్‌లో నువ్వు ఎంత సేపైనా కూర్చోగలుగుతావు. అంటే స్ట్రెస్ లేక, ఆ టాపిక్ ఇంట్రెస్ట్ ఉంటే. అందుకని చెప్పేసి మీరేం చేయాలి, ఫస్ట్ మీ బ్రెయిన్‌లో ఉన్నటువంటివన్నీ ఇంతకుముందు నేను చెప్పాను కదా! అవన్నింటిని ఒక్కొక్కటిగా తీసి బయటపడాలి. బయట పడేస్తే అప్పుడు మీ బ్రెయిన్ ఖాళీ అయిపోతది. అప్పుడు మీరు మెడిటేషన్‌లో కూర్చొని బాడీని, యోగా చేసి బాడీ అండ్ బ్రెయిన్‌ని, సోల్‌ని కూడా మూడింటిని అలైన్ చేయొచ్చు. అలైన్ చేసినప్పుడు మీ లోపల ఉన్న కర్మాస్‌ని గత జన్మలోవి, ఈ జన్మలోవి ఏవైతే చేశామో వాన్నింటిని ఒక్కొక్కటిగా క్లియర్ చేస్తూ వెళ్తే తర్వాత చక్ర సాధన చేస్తే మీకు హయ్యర్ అసెండెడ్ అవ్వచ్చు. హయ్యర్ డైమెన్షన్‌కి రీచ్ అవ్వచ్చు. చాలా ఈజీ. జస్ట్ మీపై మీరు ఫోకస్ చేస్తూ, మీతో మీరు కమిట్ అయ్యి, మంచి గురువు లేకపోతే బుక్స్ తెచ్చుకోండి. బుక్స్ డబ్బులు పెట్టి మీరు చెయ్యలేరు అన్నప్పుడు బుక్స్ తెచ్చుకోండి. మంచి బుక్స్. ఎవరు రాసారు? ఏంటి? అలాంటి బుక్స్ కొనుకొచ్చుకొని చదవండి. తొందరపడొద్దు. డీప్‌గా చదివి సాధన చేయండి. ఏ సాధన కానీ డైరెక్ట్ చేయొద్దు. ఫస్ట్ మీలో ఉన్న వూండ్స్‌ని, పెయిన్స్‌ని అవన్నింటిని ఈగో, పగ, ద్వేషం ఇలాంటివన్నీ కూడా మనం తీసేయాలి. నథింగ్‌నెస్‌లోకెళ్ళాలి. అప్పుడు చక్ర సాధన చేయండి. ఈ ఎగరడాలు, దునకడాలు, కొట్టుకోవడాలు ఇలాంటివి ఏవి జరగవు. ఓకేనా? అర్థమైంది కదా! ఏమైనా డౌట్స్ ఉంటే నాకు అడగండి. సెషన్స్ తీసుకుంటాను. ప్రైవేట్ సెషన్స్ ఉంటాయి. ఫ్రీగా మాత్రం అన్నీ చెప్పమండి. ఆహ్, ఏమనుకోవద్దు. ఓకేనా? ఎందుకంటే ఎనర్జీ ఎక్స్‌చేంజ్ అనేది కంపల్సరీ. ఎనర్జీ ఎక్స్‌చేంజ్ చేయకపోతే అది కర్మ అనేది మనలో క్రియేట్ అవుతది. మనం ఏం అనకపోయినా కూడా మీకు నాకు మధ్యలో ఉన్నటువంటి ఎవరు? కర్మ. తెలుసు కదా! యూనివర్స్ చూసుకుంటదనమాట. ఎవరికి ఎంత ఇవ్వాలో, ఏం చేయాలో యూనివర్స్ చూసుకుంటది. కాబట్టి మనం ఇచ్చిపుచ్చుకోవడాలు చేయకపోయినా కూడా కర్మ ఎలా బ్యాలెన్స్ చేయాలో అలా బ్యాలెన్స్ చేస్తది. కాబట్టి అది. ఓకేనా? ఒకవేళ మీకు గనుక ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే సెషన్స్ బుక్ చేసుకోండి. నాది
డిస్క్రిప్షన్‌లో లేకపోతే అక్కడ ఉంటుంది డీటెయిల్స్. ఓకేనా? చేయండి. ఎవ్వరికి కూడా భయపడొద్దు. ఎవరేదన్నా దేని గురించైనా చెప్పి భయపెట్టిస్తే అస్సలు భయపడొద్దు. ఒకవేళ మీకు ఆ విషయం కావాలి, దీని గురించి ఏదైనా లాభం పొందాలి అనిపిస్తే దాని గురించి తవ్వండి. డీటెయిల్స్ తెలుసుకోండి. బుక్స్ తెచ్చుకోండి. అంతే తప్పితే భయపడి మాత్రం అలాంటి పనులు చేయకుండా మాత్రం మంచి పని. కుండలిని యాక్టివేషన్ అనేది మంచిది. నీ లైఫ్‌లో సక్సెస్ యూ ఆర్ ద గాడ్ అని చెప్పేసి విషయం నీకు తెలిసేటువంటిది సాధన అది. కాబట్టి చేయండి. భయపడొద్దు. ఇన్ఫర్మేషన్ తీసుకోండి. కావాల్సినంత ఇన్ఫర్మేషన్ బుక్స్ తెచ్చుకోండి. చదవండి. ఓకేనా? కంపల్సరీ చేయండి. మీరు చేయండి. మీ వాళ్ళతో ఆ పనులు సాధన చేయించండి. హ్యాపీగా లైఫ్‌ని ఎంజాయ్ చేయండి. ఓకేనా? చలో మరి బై. ఓం నమః శివాయ్.